తెలంగాణలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎలాగో ఈ ఆంధ్రప్రదేశ్లో సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అలాగనమాట. ఈ సింహాచలం రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి 643 కిలోమీటర్స్ రావాలి. అదే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నుంచి అయితే 23 కిలోమీటర్స్. ఇప్పుడు ఈ సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యొక్క చరిత్ర, చుట్టుపక్కల చూడవలసిన ప్లేసెస్ కోసం తెలుసుకుందాం. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశాఖపట్నంలో సింహాచలం అనే ప్రాంతంలో నగర నడిబొడ్డు నుంచి 11 కిలోమీటర్ దూరంలో తూర్పు పర్వతం పైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం ఈ సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఈ క్షేత్రాన్ని విశాఖ పరిసర ప్రాంతంలో ప్రజలు సింహాద్రి అప్పనగా పిలుస్తారు. ఈ దేవాలయం సముద్ర మట్టానికి 244 మీటర్ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది. ప్రస్తుత ఆలయాన్ని 13వ శతాబ్దంలో ఒడిశాకు చెందిన తూర్పు గంగరాజు లాంగుల నరసింహదేవ కళింగ వాస్తు శిల్పం ప్రకారం నిర్మించారు. 1268 ఏడీలో అతని కుమారుడు బాణదేవ చేత ప్రతిష్ఠించబడింది. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం అంటే 52 కోట్ల రూపాయలు కలిగిన దేవాలయం. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజ రూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజ రూప దర్శనం సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు అంటే మే నెలలో వస్తుంది. మన ఎంట్రన్స్ టెంపుల్ అయితే ఇక్కడ దిగుతాం. మనం కారులో కానీ బైక్లో కానీ ఇక్కడే ఆపేస్తారన్నమాట. సో ఇక్కడ మన బైక్స్ కార్లు ఇక్కడ పార్క్ చేసుకోవాలి. దీనికి ఆపోజిట్లో కూడా పార్క్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్నే అన్నప్రసాదం అనమాట. సో ఈ టెంపుల్ కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అనమాట. ఇటు నుంచి వస్తాం మనం. లెఫ్ట్కి వెళ్ళాలి. ఎంట్రన్స్ అయితే లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్ళి అంటే ఎందుకు వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ బ్యాగ్స్, చెప్పులు, స్నానం చేయాలన్నా అన్నీ ఇటు సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ మీకు చూపిస్తా చూడండి. ఇలాగనమాట. అంటే మన గుడికి ఎంట్రన్స్ ఇటే. ఇలాగ వెళ్ళిన తర్వాత ఈ లెఫ్ట్ సైడే మనకి చెప్పులు, బ్యాగ్ స్టాండ్ ఇవన్నీ పెట్టుకోవడం ఉంటుంది. సో మొబైల్స్ అయితే పైన కూడా పెట్టుకోవచ్చు. సో మొబైల్ ఉంటే వీడియో తీసుకోవాలనుకుంటే పైన పెట్టుకోవచ్చు, కింద అయితే ఇవ్వక్కర్లేదు. సో లెఫ్ట్ సైడ్ కింద చెప్పాను కదా ఇదే. ఇక్కడ చెప్పులు స్టాండ్లు, బ్యాగులు అన్నీ ఇక్కడ తీసుకుంటారు అనమాట. కంపల్సరీ బ్యాగులు కానీ చెప్పులు కానీ ఉంటే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ స్నానం చేసి గదికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు అంటే కొన్ని మన గంగాధారలు లేకపోతే స్నానం చేయడానికి కోనేరు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇలాంటివి ఉంటాయి కానీ కోనేరు మూస్తారన్నమాట. ఇప్పుడు దాంట్లో స్నానం చేయడం లేదు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఎక్కువ జనాలు ఉన్నప్పుడు అటు నుంచి వస్తారు. ఇప్పుడు తక్కువ ఉన్నారు కాబట్టి మామూలు నడిచి వెళ్ళిపోవచ్చు. సో లేదంటే ఇదంతా ఫుల్ అయిపోద్ది అనమాట. సో ఇలాగ ఎంట్రన్స్ అయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడే ఈ బాత్రూమ్స్ కనబడతాయి. దాంట్లో స్నానం చేయాలి. అయితే బాత్రూంలో వచ్చిన వాటర్ కూడా గంగాజలం అనమాట. అంటే కింద కోనేరు వస్తాయి కదా, ఆ వాటర్ని పైకి తీసుకొస్తారు. సో ఇక్కడ డబ్బులు తీసుకుంటారు అనమాట. 20 రూపీస్ ఎంత తీసుకుంటారు మనిషికి. లెఫ్ట్ సైడ్ బాత్రూము, రైట్ సైడ్ మొబైల్స్ పెట్టుకునేది. దర్శనం కూడా రైట్కి వెళ్ళాలన్నమాట. సో లెఫ్ట్కి వెళ్ళి బాత్రూంలో స్నానం కూడా చేసేసి అక్కడ హాట్ వాటర్ కూడా ఉంటుంది అనమాట స్నానం చేయడానికి. గేజర్స్ కూడా ఉంటాయి. మనీ తీసుకుంటారు. తీసేసుకుని రైట్ సైడ్ మొబైల్ ఇచ్చుకోవాలంటే రైట్ సైడ్ కనబడుతుంది కదా, అక్కడ మొబైల్ ఇచ్చేసుకొని సో ఈ లెఫ్ట్కి వెళ్తున్నారు జనాలు. అక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట ఉచితంగా. సో చాలా పెద్ద ఉంటుంది. లోపల కూడా చాలా వరకు నడాలన్నమాట. ఇప్పుడు ఈ దేవాలయం యొక్క స్థలం ఉంది కదా, ఈ స్థలానికి పురాణ గాథ ఒకటి ఉందన్నమాట. సో దానికోసం తెలుసుకుందాం. స్థల పురాణ ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు. ఆ తర్వాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం కిందకు ఆకర్షించబడింది. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సరం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తుదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెప్తుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహ నరసింహస్వామికి దేవాలయం నిర్మించాడు. ఆ సంప్రదాయం ఇప్పటికీ పాటించబడుతుంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారు. వరాహం నరుడు, సింహం రూపాలు కలిగిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్రలో ఆసనంలో వరాహం తల, సింహం తోక కలిగిన మనిషి రూపంలో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతితో స్వామివారి నిత్య రూపం ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ శుద్ధ తది నాటికి చందనం తీసివేసి నిజరూప దర్శనం ఇస్తారు. ఇక్కడ గాలిగోపురం, సింహద్వారం కోసం తెలుసుకుందాం. సింహాచలం దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖంగా కాకుండా పడమర వైపు ముఖాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పు ముఖద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే
పడమర ముఖద్వారం విజయాన్ని అందిస్తుంది అని హిందువుల నమ్మకం. కొండ మీద నుండి గాలి గోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి. ఇక్కడ కప్ప స్తంభం కూడా ప్రసిద్ధిగాంచింది. ఇప్పుడు కప్ప స్తంభం చరిత్ర కోసం తెలుసుకుందాం. దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్ప స్తంభం ఉంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్టమై ఉంది. ఇది అత్యంత శక్తిమైంది. సంతానం లేనివారు ఈ కప్ప స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామివారికి భక్తులు ఇక్కడే కప్పాలు అంటే కప్పం అంటే పన్ను చెల్లించేవారు కనుక దీన్ని కప్పపు స్తంభం అని అనేవారు. కాలక్రమం ప్రకారం అది కప్ప స్తంభంగా అయింది. ఇప్పుడు దర్శన వేళల కోసం తెలుసుకుందాం. ఉదయం 6:30 నుంచి 11:30 వరకు సర్వదర్శనం. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు రాజభోగం సందర్భంగా అరగంట పాటు దర్శనాలు నిలుపుదల చేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం 12 నుంచి 2:30 వరకు సర్వదర్శనం. మధ్యాహ్నం 2:30 నుంచి 3 వరకు పవలింపు సేవ దర్శనాలు ఉండవు. మళ్ళీ సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం. రాత్రి 7 గంటల నుండి 8:30 వరకు ఆరాధన దర్శనాలు లభించవు. రాత్రి 8:30 నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం. రాత్రి 9 గంటల నుంచి పవలింపు సేవ జరిగే తలుపులు మూసివేస్తారు. మరలా ఉదయం 6:30 యథావిధిగా దర్శనం లభిస్తాయి. క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మార్నింగ్ 6:30 నుంచి 11:30 వరకు ఒక దర్శనం. మళ్ళీ 12 గంటల నుంచి 2:30 వరకు రెండో దర్శనం. మళ్ళీ సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు మూడో దర్శనం. మళ్ళీ రాత్రి 8:30 నుంచి 9 గంటల వరకు 4వ దర్శనం. సో ఈ 4 దర్శనాలే ఉంటాయి. టైమింగ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మార్నింగ్ 6:30 నుంచి మళ్ళీ స్టార్ట్ అనమాట. సో ఇక్కడ ఒక్కొక్క దర్శనానికి ఒక్కొక్క దానికి కొన్ని ప్రైజెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇతర సేవ ధరల కోసం తెలుసుకుందాం. అంటే అర్చనలు వ్రతాలు ఉంటాయి కదా, వాటి కోసం సహస్రనామ అర్చన 200 రూపాయలు, అష్టోత్తర శతనామార్చన 100 రూపీస్, లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన 50 రూపీస్, గరుడ సేవ 300 రూపీస్, కప్ప స్తంభ ఆలింగనం 25 రూపీస్, లక్ష్మీనారాయణ వ్రతం 50 రూపీస్, గోపూజ 50 రూపీస్, గోషం రక్షణ పథకం విరాళం 1116 రూపీస్, పశువు కట్టు 15 రూపీస్, అన్న ప్రాసన అక్షరాభ్యాసం 50 రూపీస్, త్రిచక్ర వాహన పూజ 100 రూపీస్, కారు పూజ 200 రూపీస్, కేశఖండన 10 రూపీస్. ఇప్పుడు దర్శనం టికెట్ల ధరల కోసం తెలుసుకుందాం. 100 రూపీస్ అష్టోత్తరం టికెట్, అంతరాలయంలో గోత్ర నామాలతో పూజ చేస్తారు. 100 రూపీస్ టికెట్, గాలి గోపురం నుంచి అంతరాలయంలోకి ప్రవేశం. 20 రూపీస్ టికెట్, సాధారణ క్యూ లైన్ లో నుంచి ఆలయంలోకి ప్రవేశం. స్టే చేయడానికి అంటే వసతి కొరకు ఏపీటీటీసీ అండ్ చందన టూరిస్ట్ రెస్ట్ హౌస్, దేవాలయం సత్రం, తిరుమల దేవస్థానం సత్రాలు ఉన్నాయి. ఈ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఏమైనా ప్లేసెస్ ఉన్నాయంటే ఆర్కే బీచ్, అరకు, 2 కైలాసగిరి. సో కైలాసగిరి వెళ్ళాలంటే 16 కిలోమీటర్స్ అక్కడ నుంచి. సో కైలాసగిరి వెళ్తే ప్లేస్ ఎలాగ ఉంటుంది. సో ఎవరన్నా సరదా చూడాలనుకుంటే ఇక్కడ ఆల్రెడీ రోప్ రైడింగ్ ఇంకా చాలా ఉంటాయి అనమాట. రోప్ మీద సైకిల్తో వెళ్తారు కదా, అది కూడా ఉంటుంది. ఇంకా చాలా పెట్టారన్నమాట కొత్తవి. ఈ కైలాసగిరి నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే ఆర్కే బీచ్ కైలాసగిరి నుంచి వెళ్ళాలనుకుంటే 7 కిలోమీటర్స్. అదే మీరు ఏదో కారు మీద అయితే మీకు ఈజీ అనమాట. అంటే టెంపుల్ నుంచి కైలాసగిరి రావడానికి 16 కిలోమీటర్స్. అదే కైలాసగిరి నుంచి ఆర్కే బీచ్కి వెళ్ళాలంటే 7 కిలోమీటర్స్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఉండాలి అనుకుంటే 2 డేస్ ఉండి పైన అరకు వెళ్ళి అరకు పైనే రూమ్ స్టే చేసుకోవచ్చు అనమాట. రూమ్స్ తీసుకుని పైన కూడా ఉండొచ్చు. సో ఇప్పుడైతే నా అరకు చూపిస్తలేదు, ఈ ఆర్కే బీచ్ చూడండి. సో వెళ్ళాలంటే ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో ఇదే అనమాట. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.